మాజీ మంత్రి పేర్ని నానికి కొల్లు రవీంద్రకి ఏంటి ఈ వైరం? ఎందుకు ఈ ప్రతీకారాలు పగలు మీ ఇద్దరికి ఎక్కడ వచ్చింది? మాకేముంది మాదంతా అంటే ఇప్పుడు మొత్తం అంతా మీ ఇద్దరికి మధ్య జరిగినటువంటి వీటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. బియ్యం దొంగతనం జరిగింది వాస్తవం కదా, నేనేం దొంగతనం చేయమన్నా ఆయన్ని. ఇప్పుడు బియ్యం పోయింది వాస్తవం, వాళ్ళే ఇచ్చారు, బియ్యం పోయింది కాబట్టి మేము ఫైన్ కడతాం, ఫైన్ కట్టేస్తే అది అయిపోదు కదా. ఇప్పుడు దాంట్లో వాళ్ళు చేస్తున్నారు. గతంలో కూడా వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళిపోయారు, నా మీద అక్రమంగా కేసు పెట్టించి 50 రోజులు పెట్టించారు. నేనేమి నా కక్ష సాధన నాకు అవసరం లేదు, వస్తే ఇన్ని రోజులు వాళ్ళ రోడ్ల మీద తిరగరు. కానీ అట్లా కాదు, మాకు డెవలప్మెంట్ మీదే ఉంటుంది. ఎవరైనా తప్పులు చేసామంటే ఖచ్చితంగా సీరియస్గా ఉంటాము, అంతే తప్ప ఇక్కడ ఇందులో కక్ష నా టార్గెట్ నా ఊరు, నా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలి. దాంతోపాటు బాబు గారు ఇచ్చినటువంటి బాధ్యతలు ఈ రాష్ట్రం కోసం, ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నేను చేయాలి. కాబట్టి ఆ రకంగానే ముందుకెళ్తాము. ఇందులో ఎవరి మీద కక్ష సాధింపు చేయడానికి మేమైతే ఆలోచించేయడం. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, పేర్ని నాని చంద్రబాబు నాయుడిని విపరీతంగా పొగిడేశారు, చాలా బాగా పొగిడారు. బట్ మీ విషయానికి వచ్చేసరికి మీరు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళపైన ఈ బియ్యం వ్యవహారంలో అక్రమ కేసులు పెట్టించాలని చూసినా కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు దీనికి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే మీ ఇద్దరికి ఎందుకు అంత వైరం? అక్రమ కేసులు ఇప్పుడు ఎవరి పేరు ఉంది? ఆయన తప్పు చేశాడు, తప్పు చేసి నేనే, మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. మీరు ఇతను భార్య పేరుని పెట్టాడు, మరి భార్య పేరుని పెట్టినప్పుడు ఆవిడ మీద గౌరవంతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. 100 లారీలు తోలేశారు కదా, బియ్యాలు బయటికి తోలేశారు కదా, ధాన్యాలు తోలేశారు కదా, మరి ఎవరు బాధ్యులు? అతనే తప్పు చేశాడు. కాకపోతే ఆవిడ పేరు పెట్టారు కాబట్టి పూర్తి విచారణ చేయమన్నా. నేనైతే పూర్తిగా విచారణ చేసి ఇవాళ అన్నీ బయటకు వచ్చిన విచారణ చేశాక ఈయన అకౌంట్లో కూడా డబ్బులు పడినప్పుడు ఈయన కూడా మరి దాంట్లో మరి చేసినట్టే కదా, అదే చేయమన్నాను తప్ప ఇందులో అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేవాడు. కానీ డీటెయిల్గా ఎంక్వైరీ చేయమన్నాం. కక్ష సాధింపు కాదు, మాకు ప్రజలకి సందాల్సినటువంటి బియ్యాన్ని బొక్కేసి వీళ్ళు దొరల్లాగా రోడ్ల మీద తిరిగి ఇంకా ఎదురు విమర్శిస్తున్నారంటే అసలు ఏమనాలి? ఎందుకంటే సిగ్గు చేటి ఇంకోటి ఉంటుందా? సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అంతా చూస్తాం.